ఉత్తరప్రదేశ్లోని ఒక మహిళ బిచ్చగాడితో లేచిపోయింది. ఈవిడికి 6 పిల్లలు. తన భర్త పేరు రాజు. ఆవులను బర్రెలను అమ్మడం కొనడం అనేది వాళ్ళ వ్యాపారం. ఆ వ్యాపారంలో అతను బాగానే డబ్బులు సంపాదిస్తూ వచ్చాడు. సంపాదించిన డబ్బులతో 6 పిల్లల కోసం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, పిల్లల్ని చదివించాలని అనుకుని డబ్బులు సేవ్ చేస్తూ వచ్చాడు. ప్రతిరోజు రాజు ఇంటికి భిక్షం ఎత్తుకోవడానికి నన్హే పండిట్ అనే ఒక వ్యక్తి వచ్చేవాడు. ప్రతిరోజు రాజు ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడుతూ ఆ ఇంటి మహిళ నుండి భిక్షం తీసుకుని పోయేవాడు. ఒకరోజు రాజు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో రాణి కనపడలేదు. రాణి ఎక్కడికి పోయిందో అని ఊరంతా గాలించాడు. అలాగే ఇంట్లో రాజు దాచిపెట్టిన 12 లక్షల డబ్బు మరియు కూతురు కోసం దాచుకున్న బంగారం అంతా కూడా కనిపించకుండా పోయింది. రాజు అక్కడున్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. ఆవిడ కోసం ఊరంతా గాలించారు పోలీసులు. అంతేకాకుండా ఆవిడ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ ఉండటంతో ఆవిడ ఫ్రీక్వెంట్ గా ఎవరికి కాల్ చేస్తుందో అన్న విషయంలో ఆవిడ కాల్ డేటా రికార్డ్స్ బయటకు తీశారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఆవిడ నన్హే పండిట్ అనే బిచ్చగాడితో ఎక్కువగా ఫోన్ లో మాట్లాడిందని చెప్పేసి తేల్చి చెప్పేశారు. తర్వాత ఆ బిచ్చగాడు ఎక్కడున్నాడని చెప్పేసి గాలించడం మొదలు పెట్టారు పోలీసులు. అయితే అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ ఉండటంతో వాళ్ళిద్దరూ కలిసి లేచిపోయారు అనే నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే వాళ్ళిద్దరు మొబైల్స్ స్విచ్ ఆఫ్ లోనే ఉన్నాయి. సో అబ్బాయిలు కొంచెం జాగ్రత్త.